బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఈ విగ్రహాలు కూడా ఇక్కడ మైత్రివనంకెళ్ళి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఘాటి కావచ్చు, ఖాళీ చేసి తీసుకుపోయి ఆంధ్రాకి పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ, లేకపోతే మా ట్యాంక్ బండ్లు వేస్తాం. ఎన్టీఆర్ విగ్రహాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించేస్తారా? ఎన్టీఆర్ గట్లు దమ్ముంటే తెలంగాణని అయ్య జాగిరా బిడ్డ, తెలంగాణని అయ్య జాగిరా. ఏం తెలుసురా భయ్ నీకు అన్న ఎన్టీఆర్ అంటే? ఏం తెలుసు? దేశం మొత్తం దొరల పాలన సాగుతుంటే నా తెలుగు నేలకు ఒక ప్రాంతీయ పార్టీ కావాలని పెట్టిన పార్టీనే తెలుగుదేశం పార్టీ. అది పెట్టింది అన్న తెలుసునా? తెలంగాణ నడి బొడ్డున పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేపట్టి 2 రూపాయలకి అన్నార్థులు ఆకలి తీర్చిండు రాబాయ్. ఆంధ్రులకే కడుపు నింపిండా? ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో సమాన వాటా కల్పించిండు రాబాయ్. ఆంధ్రులకే కల్పించిండా? పేదలకు పక్కా ఇల్లు కట్టించిండు, మండల వ్యవస్థ పెట్టించిండు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిండు. ఇవన్నీ ఆందోళన కోసం మాత్రమే చేసిండా? అదంతా కాదురాబాయ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు ఒక కులానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. తెలుగు జాతి ఖ్యాతి అన్న ఎన్టీఆర్, తెలుగు వాడి నాడి అన్న ఎన్టీఆర్. ప్రపంచ పటంలో ప్రతి తెలుగువాడు నేను తెలుగువాడిని అని చెప్పుకునే గర్వం పేరు అన్న ఎన్టీఆర్. దమ్ముంటే ఎన్టీఆర్ గారిని టచ్ అయ్యి, కాదు టచ్ చేయడానికి ట్రై చేయి, బ్యాన్ నా తల తీసి నీ కాళ్ళ పెడతా.